హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించిన ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది ఈ నెల 15వ తేదీన రాబోతోంది అనే విషయం మనందరికి కూడా తెలిసిందే. అలాగే ఈ నెల 19వ తేదీన మెగా సభ నిర్వహించి విజయవాడలో మరి మెగా డిఎస్సిలో ఎంపికైనటువంటి అందరూ అభ్యర్థులకు నియామక పత్రాలు సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కూడా అందించబోతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఎవరైతే ఈ మెగా డిఎస్సి 2025లో ఎంపిక కాబోతున్నారో అటువంటి వారందరికీ కూడా మరి దసరా సెలవుల్లో శిక్షణ కార్యక్రమం అనేది ఉండబోతోంది. దీనికి సంబంధించి ఒక పర్టికులర్ షెడ్యూల్ అనేది మనకు వాట్సాప్ లేదా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంది. ఆ సమాచారాన్ని మనం ప్రస్తుతం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం వాట్సాప్ లో సర్క్యులేట్ అవుతున్నటువంటి సమాచారం. ఆల్మోస్ట్ ఇది నిజమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి మెగా డిఎస్సికి సంబంధించి 15వ తేదీన సెలెక్షన్ లిస్ట్ ఇస్తే తర్వాత మనకు మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం, దాని తర్వాత మనకు ట్రైనింగ్ అనేది కూడా ఉంటుంది అంటూ మనకు సమాచారం కనిపిస్తూ ఉంది. ఒకసారి దీన్ని మనం పరిశీలిద్దాం. ఈ సమాచారాన్ని డిఎస్సి 2025 ఎక్స్పెక్టెడ్ షెడ్యూల్ అంటూ చూస్తూ ఉన్నాం. ఈ నెల 15వ తేదీన సెలెక్షన్ లిస్ట్ అనేది విడుదలైతే 16, 17వ తేదీల్లో వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వబోతున్నారు అభ్యర్థులకు. మరి 16, 17వ తేదీన వెబ్ ఆప్షన్స్ అనేవి వస్తే 18వ తేదీన వారు ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో దాని ఆధారంగా మరి ఆ అభ్యర్థులకు స్థానాలు అనేవి కేటాయించడం జరుగుతుంది. మరి ఆ స్థానాలు కేటాయించినటువంటి అభ్యర్థులకు 19వ తేదీన మరి జరగబోయే మెగా సభలో మరి మెగా అపాయింట్మెంట్స్ అనేవి అభ్యర్థులకు 19వ తేదీన ఇవ్వబోతున్నారు. ఇక 20 నుంచి 21వ తేదీల్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుకున్న తర్వాత వారు స్కూల్స్ లో రిపోర్ట్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి 20, 21వ తేదీల్లో వారు ఆ యొక్క పాఠశాలలో రిపోర్ట్ చేసిన తర్వాత ఇక 22, 23వ తేదీ నుంచి వారికి ట్రైనింగ్ అనేది ప్రారంభం కాబోతోంది. మరి ఆంధ్రప్రదేశ్ లో దసరా సెలవులు అనేవి తర్వాత రాబోతున్నాయి. ఆ దసరా సెలవుల్లో అంటే 22 లేదా 23వ తేదీ నుంచి జరగబోయే ట్రైనింగ్ లో మరి వారికి ట్రైనింగ్ అనేది దసరా సెలవుల్లో ఉంటుంది. దసరా సెలవులు పూర్తయిన తర్వాత ఇక పాఠశాలల్లో వారు రెగ్యులర్ గా కొనసాగడం జరుగుతుంది. ఇక ఈ ట్రైనింగ్ కి సంబంధించి మరి 16, 17వ తేదీల్లో అభ్యర్థులకు వెబ్ ఆప్షన్స్ ఇస్తే అదే 16, 17, 18వ తేదీల్లో మరి ఈ డిఎస్సిలో ఎవరైతే ఎంపికయ్యేటటువంటి అభ్యర్థులు ఉన్నారో వారందరికీ ట్రైనింగ్స్ ఇవ్వడానికి మరి మాస్టర్ ట్రైనింగ్ అనేది విజయవాడలో ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించి కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం ఫ్లాష్ అంటూ ఆల్ ద డిఆర్పిస్ అంటే డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ట్రైనింగ్ ఈజ్ ప్లాన్డ్ ఫర్ డిఆర్పిస్ ఫ్రమ్ 16 to 18th September at Vijayawada. Further, those DRPs shall conduct induction training to the newly selected teachers under Mega DSC 2025 in their districts from 22nd to 29th. Hence, you are requested to attend the training program without fail. Regards, Director SCRT అంటూ మనం ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఎంపిక అవుతారో అటువంటి వారికి ఈ డిఆర్పిస్ అంటే డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ట్రైనింగ్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ ట్రైనింగ్ 22 నుంచి 29వ తేదీ ఎవరైతే ట్రైనింగ్ ఇవ్వబోతున్నారో అటువంటి వారికి ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు విజయవాడలో ట్రైనింగ్ అనేది ఇవ్వబోతున్నారు, మాస్టర్ ట్రైనింగ్ అనేది. మరి ఎవరైతే మాస్టర్ ట్రైనింగ్ తీసుకుంటారో అటువంటి వారి జిల్లాలో 22 నుంచి 29 వరకు ట్రైనింగ్ అనేది ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈ డిఎస్సి ద్వారా ఎవరైతే కొత్తగా ఉపాధ్యాయులుగా ఎన్నికవుతారో వారికి వారి జిల్లాలోనే మరి 22 నుంచి 29వ తేదీ వరకు ట్రైనింగ్ ఉండే అవకాశం ఉంది. మరి అందరికీ 22 నుంచి 29 వరకు ఉంటుందా లేదా మరి విడతల వారిగా ట్రైనింగ్ ఉంటుందా అనేది అయితే ఇంకా క్లారిటీ అనేది లేదు. మొత్తానికైతే 22 నుంచి 29 వరకు ట్రైనింగ్స్ అనేవి జరగబోతున్నాయి మీ జిల్లా స్థాయిలో. ఇక దీనికి సంబంధించే మరి డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ ను ఐడెంటిఫై చేయండి అంటూ కూడా ఒక మెసేజ్ ను మనం వాట్సాప్ లో చూస్తూ ఉన్నాం. డియర్ ఎంఈఓస్ ఆర్ కేఆర్పిస్ ఆర్ ఎస్ఆర్జిఎస్ అంటే స్టేట్ రిసోర్స్ గ్రూప్స్ కావచ్చు లేదా ఎంఈఓస్ కావచ్చు. డిఎస్సిలో కొత్తగా ఎంపిక కాబడిన ఉపాధ్యాయుల శిక్షణ నిమిత్తం జిల్లా స్థాయిలో శిక్షణ ఇచ్చుటకు గాను ఎస్ఆర్జి అంటే స్టేట్ రిసోర్స్ గ్రూప్ ట్రైనింగ్ ఈ నెల 16 నుంచి 18వ తేదీల్లో విజయవాడలో నిర్వహించబడను. మరియు వారు ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు మన జిల్లాల్లో 8 రోజులు జిల్లా స్థాయిలో శిక్షణ ఇవ్వవలసి ఉన్నది. మీ మండలం నుంచి ఒక రిసోర్స్ పర్సన్ ను ఎంపిక చేసి వివరాలు ఈ రోజు సాయంత్రం లోపు పంపవలసిందిగా
కోరడమైనది అంటూ నేమ్ ఆఫ్ ద టీచర్, స్కూల్, డిసిగ్నేషన్, కాంటాక్ట్ నంబర్ అంటూ మనకు సమాచారాన్ని కోరుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి మండలం నుండి మరి ఎవరైతే యాక్టివ్ టీచర్ ఉంటారో అటువంటి వారిని రీసోర్స్ పర్సన్ గా ఎంపిక చేసి మరి వివరాలు పంపండి అంటూ ఇక్కడ పేర్కొనడం జరిగింది. కాబట్టి ఎవరైతే మరి ఇక్కడ రీసోర్స్ పర్సన్ గా సెలెక్ట్ అయ్యేటటువంటి టీచర్ ఉంటారో అటువంటి వారికి 16 నుంచి 18వ తేదీల మధ్యలో విజయవాడలో వారికి ట్రైనింగ్ ఉంటుంది. మరి వారు విజయవాడలో ట్రైనింగ్ తీసుకుని వచ్చి జిల్లా స్థాయిలో జిల్లాలో మరి కొత్తగా ఎంపికైనటువంటి ఉపాధ్యాయులకు మరి మరలా 22 నుంచి 30వ తేదీల మధ్యలో దాదాపు 8 రోజుల పాటు జిల్లా స్థాయిలో శిక్షణ అనేది ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి మరి ఎవరైతే ఈ మెగా డిఎస్సి 2025లో ఎంపిక అవుతారో వారికి ఈ ఎక్స్పెక్టెడ్ షెడ్యూల్ అనేది ఉండబోతోంది అనే విషయం అయితే మనకి ఇక్కడ అర్థమవుతోంది. మరి డిఎస్సికి సంబంధించి మరో ముఖ్యమైన అంశాన్ని ఈ రోజు దినపత్రికలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. బడులకు కొత్త మాస్టర్లు, తుది అంకానికి మెగా డిఎస్సి, వారం రోజుల్లో ఎంపిక జాబితాలు వెల్లడి, దసరా సెలవుల తర్వాత విధుల్లో చేరే అవకాశం అంటూ ఇక్కడ మనం చిత్రంలో కూడా చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సిలో ఎంపికైన కొత్త ఉపాధ్యాయుల జాబితా వారం రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. అంటే ఈ నెల 15వ తేదీన వెల్లడవుతుంది. దసరా సెలవుల తర్వాత వారు విధుల్లో చేరినట్టు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల్లో వివిధ మేనేజ్మెంట్లు, క్యాడర్లలో 583 పోస్టుల భర్తీకి ఏప్రిల్లో మెగా డిఎస్సి ప్రకటించారు. ఉమ్మడి జిల్లాల్లో మున్సిపల్, జెడ్పీ, ఎంపీపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్జిటిలు 210, పాఠశాల సహాయకుల క్యాడర్లో తెలుగు 14, హిందీ 14, ఇంగ్లీష్ 23, మ్యాథ్స్ 8, భౌతిక శాస్త్రం 32, జీవశాస్త్రం 20, సాంఘిక శాస్త్రం 62, పీఈటీ 63, మొత్తం 446 టీచర్ ఖాళీలు చూపించారు. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో ఎస్జిటిలు 60, పాఠశాల సహాయకుల క్యాడర్లో ఆంగ్లం 7, మ్యాథ్స్ 25, ఫిజికల్ సైన్స్ 24, బయాలజికల్ సైన్స్ 16, సోషల్ సైన్స్ 5, మొత్తం 130 టీచర్ పోస్టులు ఖాళీలను చూపించారు. జూన్ 6 నుంచి జూలై 2 వరకు విజయనగరంలో పరీక్షలు నిర్వహించారు. మెరిట్ జాబితాలను గత నెలలో ప్రకటించారు. ఆగస్టు 11న వ్యక్తిగత స్కోర్ వివరాలు వెల్లడించారు. కాగా అదే నెలలో 23న 7,725 మందితో ఎస్జిటి మెరిట్ జాబితా ప్రకటించారు. పాఠశాల సహాయకుల కేటగిరీలో ఆంగ్లానికి 665 మంది, గణితంలో 1,497 మంది, ఫిజికల్ సైన్స్ లో 1,398 మంది, సోషల్లో 2,618 మంది, తెలుగులో 885 మంది, బయాలజీ 1,359 మందితో మెరిట్ జాబితాలను ప్రకటించారు. వీటి భర్తీ కోసం ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రకటించిన మెరిట్ లిస్ట్ నుంచి రిజర్వేషన్ నియమ నిబంధనలకు అనుగుణంగా గత నెల 20 నుంచి 28 వరకు మరి డంకాడ మండలం మోదవలసలో అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించారు. కాగా పోస్టులకు ఎంపికైన వారి జాబితాను వారం రోజుల్లో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో సభ నిర్వహించి పోస్టింగ్ ఆర్డర్లు అందించే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి మరి సెప్టెంబర్ 15వ తేదీన సెలక్షన్ లిస్టు వస్తే సెప్టెంబర్ 19వ తేదీన నియామక పత్రాలు అందించబోతున్నారు. ఇది మెగా డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.